వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సౌజన్య విత్ వెలుగు పేపర్. వచ్చేసానండి. వెలుగు పేపర్ లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మీ అందరికీ సవివరంగా వినిపించడానికి వచ్చేసాను. మీరు కూడా వచ్చేయండి. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. జనాల్లో విపరీతమైన భయం కనిపిస్తోందండి. దేని గురించి భయం అంటారా? ఇంకా దేని గురించి? మనం 6 నెలలుగా సహజీవనం చేస్తున్నాం కదా. కరోనా వల్ల విపరీతమైన భయం కనిపిస్తోంది. అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్తలేరు జనాలని చెప్పి మనం ఇవాళ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇక 1296 కొత్త కేసులు వచ్చాయి. నిన్న మన హెల్త్ బులెటిన్ లో గవర్నమెంట్ చెప్పిన వివరాల ప్రకారం ఏపీలో 5,000 కొత్త కేసులు అండి. ఏపీలో మాత్రం నిన్న ఒక్కరోజే 56 మరణాలు కూడా సంభవించాయి. అండ్ తిండి 2 పూటలే. సగటు మనిషి పొట్టగొట్టిన లాక్డౌన్ వల్ల అనేక మంది అనేక రకాలుగా నష్టపోయారు. అసలు తిండి కూడా 3 పూట్ల తినేవాళ్ళు కూడా 2 పూట్ల తిని నెట్టుకొస్తున్నారు. అనేక రంగాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పి చూడొచ్చు. ఆన్లైన్ లో ఆటలాడి ప్రాణాలు తీసుకుంటున్నారు. చాలా మంది ఇళ్లలో ఉండడం వల్ల ఆన్లైన్ గేమింగ్ కి దానికి అలవాటు పడ్డారు. ఎంతో మంది డబ్బులు నష్టపోవడం ఒక ఎత్తు అయితే ప్రాణాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. దాని గురించి చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా గండం. 85 మందికి పాజిటివ్, 20 మంది దాకా మృతి. మరి ఏం చేస్తున్నారు? ఆర్టీసీ వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే అసలు ఎవరి విషయంలోనూ చేయట్లేదు. అలానే ఆర్టీసీ వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేయట్లేదు. సో ఇలాంటి వార్తలతో పాటు ఏం జరుగుతోంది? దిగ్విజయ్ సింగ్ ఏదో చెప్తున్నారు సచిన్ పైలట్ కి. ఆయన ఏం చెప్తున్నారు? ఇలాంటి బోల్డని వార్తలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక చిన్నపాటి వర్షం కాదు, బాగానే పడింది. ఫస్ట్ వర్షానికే దారుణంగా మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. ఇలాంటి బోల్డని వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో. నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టండి. జస్ట్ షేర్ కొట్టడం వరకే మీ బాధ్యత. షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఒక్క 45 నిమిషాలు నాకు ఇచ్చేయండి. వెలుగు పేపర్ని మీకు వినిపించేస్తా. చలో ఠీకే, మీరు షేర్ కొట్టండి, నేను స్టార్ట్ చేస్తున్నా. జనంలో భయం. కరోనా బుగులతో ఇండ్ల నుంచి బయటకు వెళ్తలేరు, షాపింగ్లకు పోతలేరు, ప్రయాణాలు చేస్తలేరు. చిన్న పెద్ద అన్ని వ్యాపారులు ఆగమయ్యాయి. కరోనా వస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందన్న భరోసా లేదు. టెస్టులు చేయించుకుందామన్న దిక్కు లేదు. ప్రైవేట్ లో ట్రీట్మెంట్ కు లక్షలు కట్టలేని స్థితి. ఎట్లా ఉందంటే నగరవాసి జీవితం అత్యంత దారుణంగా ఉంది. లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ ఎత్తినా సరే మనం చూస్తూనే ఉన్నాం, రోడ్ల మీద పెద్దగా జనాలు కనిపించిన పరిస్థితి. ఎందుకు అంటే భయం. ఎప్పుడు ఏం జరుగుతుందో, అనవసరంగా వెళ్ళి మనం కరోనాని తీసుకెళ్ళడం అవసరమా ఇంటికి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏ రకంగా కూడా షాపింగ్ అనేది మాల్స్ అలా తెరిచి ఉంటున్నాయి. చాలా చోట్ల ఇండివిజువల్ స్టోర్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు జస్ట్ ఈగలు తోలుకుంటున్నారు తప్ప పెద్దగా జనాలు ఎవరు వెళ్తలేరు. అవుట్ సైడ్ ఫుడ్ తింటలేరు. ఎందుకు వచ్చింది? వాళ్ళు శుభ్రత పాటిస్తున్నారా లేదా అన్న ఒక భయం అయితే ఖచ్చితంగా జనాల్లో కనిపిస్తోంది. ఎక్కడ కూడా అవుట్ సైడ్ ఫుడ్ తినట్లేదు. బస్సులు, ఆటోలు, క్యాబ్లు ఇవి తిరుగుతున్నా సరే వాటిని ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. ఏమో ఇంతకు ముందు ఎవరు ఎక్కున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అన్ని ప్రతి చోట ఏది ముట్టుకున్నా సరే ఏమో ఇంతకు ముందు ఎవరు ముట్టుకున్నారని ఒక కాన్షియస్నెస్ మాత్రం బాగా జనాల్లో పెరిగిపోయింది. అందుకని చెప్పి ఎందుకులే రిస్క్ అని చెప్పి బాగా అత్యవసరం అయితే సొంత వెహికల్స్ తీసి బయటకు వెళ్తున్నారు తప్పించి ఈ ఆటోలు, క్యాబ్లు, బస్సులు ఎక్కడానికి ఎక్కువగా జనాలు ప్రిఫర్ చేయట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కర్మగాలి కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్సా దిక్కులేదు. మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా బెడ్లు దొరకవు. ఒకవేళ దొరికినా అంతంత డబ్బులు పెట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకోలేము. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటావు, మనం ప్రతిసారి చూసినే ఉన్నాం. ఎవ్రీ సెకండే మనకు ఒక సెల్ఫీ వీడియో కనిపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ఉంది పరిస్థితి, నాకు ఆక్సిజన్ అందట్లేదు, నాకు ఇది లేదు, అది లేదు, నేను చచ్చిపోతున్నాను, ఆయాసంగా ఉందని చెప్పి ఇట్లా చాలా మంది చనిపోతూ పెట్టిన సెల్ఫీ వీడియోస్ కూడా జనంలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసేస్తాయి. ఈ అన్ని రీజన్స్ వల్ల జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మొత్తం వ్యాపారాలన్నీ కూడా ఆగమయ్యాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. ఇంతే కాదండి, రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మామూలుగానే ఒక 20 లక్షల మందికి హైదరాబాద్ లో చిన్న చిత్గా పనులు చేసుకున్న 20 లక్షల మంది అయితే సొంత వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడైతే ఏమైందని చెప్పి అదేదో ఊళ్ళో ఉంటే కొంచెం బెస్ట్ కదా అన్నట్లు చాలా మంది ఊళ్ళకి వెళ్ళారు. ఇంకా వేరే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులు కూడా ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు, అంత బాగా కరోనా ఉన్న టైంలో ఇన్ఫెక్ట్ అవ్వడం ఎందుకని చెప్పి చాలా మంది ఇంటి నుంచి వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఎక్కువ మంది సొంతోళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత. అండ్ మళ్ళీ ఒక హైదరాబాద్ లో మళ్ళీ లాక్డౌన్ పెడతారని చెప్పి వార్తలు వచ్చాయి కదా. జూన్ 28న సీఎం ప్రకటన వచ్చిన తర్వాత చాలా మందిలో పానిక్ వచ్చేసింది. ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి సుమారు 10 లక్షల మంది సర్దేసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెడతారంట. అప్పుడు లాక్డౌన్ కష్టాలన్నీ కళ్ళెదురు కనిపించి 10 లక్షల మంది వెళ్ళిపోయారు. సో బేగంపేట, సికింద్రాబాద్, సిటీసీ, రసూల్పుర, నల్గొండ క్రాస్ రోడ్స్, రవీంద్ర భారతి, ఈ అన్ని చోట్ల ట్రాఫిక్ కెమెరాస్ ఉంటాయి కదా. వాటి నుంచి చూసిన తర్వాత, వాటి నుంచి జనాల రద్దీని దాన్ని అనలైజ్ చేసిన తర్వాత వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే లాక్డౌన్ కి ముందుతో పోలిస్తే సగానికి సగం వెహికులర్ మూవ్మెంట్ తగ్గిపోయింది హైదరాబాద్ రోడ్ల మీద అని చెప్పి. బిజినెస్ మొత్తం గజిబిజండి.
ఫస్ట్ లాక్డౌన్ పెట్టిన కొత్తల్లో కిరాణా సూపర్ మార్కెట్లు బాగానే బిజినెస్ ఎక్కువగానే జరిగేది. అన్లాక్ తర్వాత ఏంటంటే ఈ వ్యాపారాలు కూడా డల్ అయిపోయాయి. మళ్ళీ లాక్డౌన్ పెడతారు అనగానే ఒక 2-3 రోజులు మాత్రం బాబోయ్ మళ్ళీ అప్పుడు మళ్ళీ లైన్లో నిలబడాలి, రౌండ్లు గీస్తారు, ఇవన్నీ ఊహించి చాలా మంది ముందే కొనేసుకుని పెట్టేసుకోవడం ఇట్లా చేశారు. సో ఒక 2-3 రోజులు కొంచెం హడావుడిగా అనిపించింది. బట్ ఆ తర్వాత మళ్ళీ అవి కూడా డల్ అయిపోయాయని చెప్పి చూస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, క్లాత్ స్టోర్స్ వీటి కష్టాలైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు అటువైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడట్లేదు. మహా అయితే జనాలు మాస్క్ కొనుక్కుంటున్నారు తప్ప బయటికి వెళ్ళి వేరే ఏ బట్టలు కొనుక్కోవట్లేదు. ఒకవేళ ఎవరైనా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా నార్మల్గా ఇంట్లో వేసుకునే బట్టలు కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు తప్పించి బోల్డ్ అంత డబ్బులు పెట్టి కాస్ట్లీ బట్టలు కానీ ఇవి కూడా ఎవరు కొనట్లేదు అని చెప్పి చూస్తున్నాం. ఇక బేకరీలు, స్వీట్ హౌస్లు, కర్రీ పాయింట్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్ అయితే అసలు ఏమాత్రం గిరాకీ లేదు. స్టూడెంట్స్, చిరుద్యోగులు సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో టిఫిన్ సెంటర్స్ నిర్వాహకులకు కూడా పని లేకుండా పోయిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇక్కడ కీర్తి రమేష్ అని చెప్పి ముషీరాబాద్ టైలర్ ఒక ఆయన చెప్తున్నారు. 20 ఏళ్లుగా ఈయన టైలర్ షాప్ నిర్వహిస్తున్నారట. ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. లాక్డౌన్తో ఆర్థికంగా చాలా చితికిపోయాం, కనీసం రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన వాపోతున్నారు. ఇంకొక మెకానిక్ బాగ్లింగంపల్లి అశోక్ 45 రోజుల నుంచి షాప్ తీస్తున్నాడు. రోజుకు మామూలుగా అయితే కనీసం 3 బండ్లు సర్వీసింగ్కి తెచ్చేటోళ్ళు, బట్ ఇప్పుడు అసలు సర్వీసింగ్కి కూడా తీసుకురావట్లేదు. లాక్డౌన్తో కొంతమంది వెళ్ళిపోయారు రెగ్యులర్ కస్టమర్స్, ఇంకొందరు ఉన్నా సరే చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటున్నారు తప్ప సర్వీసింగ్ అయితే బండి ఇవ్వట్లేదు. అసలు ఏమాత్రం పైసలు లేవు, ఈ టైంలో సర్వీసింగ్ అవసరమా అని చెప్పి అంటున్నారు అని చెప్పి అతను చెప్తున్న పరిస్థితి. ఇట్లా చాలా చోట్ల చాలా రకాలుగా పరిస్థితి మొత్తం తిరగమరుగైపోయిందండి. అండ్ అదే పేజ్లో తిండి 2 పూటలే, సగటు మనిషి పొట్టకొట్టింది లాక్డౌన్, ఆల్మోస్ట్ ఒక 55% మందిపై విపరీతమైన ప్రభావం చూపిందని చెప్పి చూస్తున్నాం. పేదల మీద అయితే మరింత ఎఫెక్ట్, ఇంకా రోజు కూలీల మీద అయితే అసలు చెప్పనక్కర్లేదు. 67% మందిని ఉపాధికి దూరం చేసింది లాక్డౌన్ అని చెప్పి చూస్తున్నాం. పిల్లలపై అయితే శారీరకంగా, మానసికంగా కూడా దెబ్బపడింది. దేశంలో వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్ సర్వే, ఇది ఎవరో చెప్తున్నది కాదు, వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్ సర్వే చెప్తున్న మాట. సో కూలీలేమో పని దొరక్క సొంతూళ్ళకి వెళ్ళిపోయారు. మామూలు వేతన జీవిపై చాలా చోట్ల ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని చోట్ల శాలరీ కట్స్తో ఎట్లనో నెట్టుకొస్తున్నాడు. పొట్టగొట్టడమే కాదు, శారీరకంగా, మానసికంగా కూడా ఈ మహమ్మారి కొట్టిన దెబ్బకి ఇంకా చాలా కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని చెప్పి చూస్తున్నాం. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. అండ్ ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా గండం, అసలు సర్కార్ కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ పట్టించుకుంటలేదు ఆర్టీసీ ఉద్యోగులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎన్నిసార్లు విన్నవించినా ఫస్ట్లో ఆర్భాటంగా శానిటైజర్లు పెట్టారు బస్సులో, తర్వాత రోజుల్లో అసలు శానిటైజర్లు పెట్టట్లా. కనీసం వీళ్ళకైనా ఇస్తున్నారంటే వీళ్ళకి కూడా ఇవ్వట్లా ఆర్టీసీ ఉద్యోగులకి. అండ్ ప్రతి ట్రిప్ తర్వాత బస్సుని శానిటైజ్ చేయాలని చెప్పి రూల్స్ పెట్టారు, బట్ అది ఎక్కడా కూడా జరుగుతున్న దాఖలా లేవు. భయంగా అట్లనే ఇంకా తప్పదు, జీతం కావాలి, ఇల్లు గడవాలి కాబట్టి అట్లనే ఉద్యోగానికి వస్తున్నారు. 85 మందికి ఇప్పటిదాకా ఆర్టీసీలో కరోనా పాజిటివ్ వచ్చింది. 20 మంది దాకా మరణించారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత దారుణంగా ఉన్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ కనీసం ట్రీట్మెంట్ కోసం తార్నాకలో ఆర్టీసీ హాస్పిటల్ ఉంది, అందులో కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేయమని చెప్పినా సరే ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వేరేజ్ ఏపీలో అక్కడే చూడొచ్చు మనం, ఏపీలో ఫ్రీగా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఆర్టీసీ ఉద్యోగులకు. ఇక్కడ తెలంగాణలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏపీలో మాత్రం ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని చెప్పి చూస్తున్నాం. ఒకవేళ ఆర్టీసీ ఉద్యోగులు ఎవరికైనా కరోనా సోకితే అనుమతి పొందిన కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది వర్తింప చేస్తోందని చెప్పి చూస్తున్నాం. అండ్ ఒకవేళ కరోనాతో మరణిస్తే 50 లక్షల బీమా సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది అని చెప్పి మనం చూస్తున్నాం. దాని గురించి ఇండెప్త్ చూద్దాం మనం లోకల్ పేజీలో. సో సిచ్యుయేషన్ ఇట్లా ఉందండి అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ పేజ్కి వస్తే జనంలో భయం, ఉన్నదే తిందాం. కరోనా కంటే ముందు రెస్టారెంట్లో రోజు బాగానే గిరాకీ కనిపించేది. రోజు కాకపోయినా కనీసం వీకెండ్స్ అయినా సరే వెళ్ళి రెస్టారెంట్లో ఇంట్లో ఆ రోజు కూడా ఇంట్లో ఏం వంట చేస్తామని చెప్పి చాలా మంది వీకెండ్స్లో ఫ్యామిలీస్ మొత్తం అందరు కలిసి వెళ్ళి భోజనాలు అవి చేయడం ఇవన్నీ ఉండేది. బట్ ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పెద్ద పెద్ద టౌన్స్తో పాటు నేషనల్, స్టేట్ హైవేలపై ఎప్పుడు హోటల్స్ తెరిచే ఉండేటివి, రద్దీతో కళకళలాడేవి. అసలు ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషనే కనిపించట్లేదు. అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి ఎక్కువ మంది ప్రిఫర్ కూడా చేయట్లేదు అని చెప్పి మనం చూస్తున్నాం. చాలా సందడిగా ఉండే బిర్యానీ హౌస్లు కూడా చివరికి బ్రాండెడ్ బిర్యానీ హౌస్లు కూడా, ప్యారడైజ్ లాంటి హోటల్స్లో కూడా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు బయటకు వచ్చి బయట ఫుడ్ తినడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా ఇదివరకు ఎవరైనా సిటీకి పని మీద వస్తే ఎక్కడో అక్కడ భోంచేయడం లేదా బిర్యానీ తిందామని చెప్పి ఇట్లా ఉండేటిది. బట్ ఇప్పుడు మాత్రం సిటీకి ఏదైనా పని మీద వచ్చినా, వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్ళినా డబ్బాను మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్ళడం అనేది అలవాటుగా చేసుకున్నారు. ఏమో బయట ఎలాంటి కండిషన్స్లో వాళ్ళు వండుతున్నారో, వాళ్ళకి ఎలా ఉందో మనకి తెలియదు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి అందరూ కూడా
కంపల్సరీ వాళ్ళతో ఒక లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకనే బాగా నడిచే బట్టల షాపులు కానీ రెస్టారెంట్లు కానీ ఇప్పుడు నడవని పరిస్థితి. బట్టల షాపులు అయితే అసలు ఇదివరకు మాల్ ఫుల్ అయిపోయేది. ఒక్కొక్కసారి రాత్రి 11 అయినా సరే తొందరగా జనాల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చేది. బట్ ఇప్పుడు ఏమీ లేవు. 4 నెలలుగా ఎక్కువ మంది అసలు బట్టలే కొంటలేరని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. మరి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కువ మంది అసలు బట్టలు కొనడానికి కూడా ఆసక్తి చూపించట్లేదు. ఇంటి నుంచే పని. ఐటీ కంపెనీస్తో పాటు చాలా ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఆఫీస్కి పిలిచే కన్నా అదేదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించడమే బెటర్ అని చెప్పి కూడా చాలా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే మొగ్గు చూపుతున్నాయని చెప్పి చూస్తున్నాం. సో ఉద్యోగుల్ని ఆఫీసులకు చేరవేసే క్యాబ్స్ కానీ వీటికి కూడా పని లేకుండా పోయింది. మనం చాలాసార్లు క్యాబ్ డ్రైవర్స్ కష్టాలని కూడా మనం వెలుగు పేపర్లో మనం దీనిలో ప్రచురించాం కూడా. సో ఈ కంపెనీలో క్యాంటీన్లు కానీ లేకపోతే ఈ క్యాఫ్టేరియాలు కానీ ఇవన్నీ మూతపడ్డాయి. ఆబ్వియస్లీ ఇలాంటి టైంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని ఓపెన్ చేయరు. దీంతో పాటు దీని మీద ఆధారపడ్డ 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ విపరీతంగా నష్టపోయారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఒక బట్టల వ్యాపారి శశిభూషణ్ చావ్లా, సికింద్రాబాద్కి సంబంధించిన వ్యాపారి, ఈయన చెప్తున్నది ఏంటంటే 14 ఏళ్లుగా బట్టల వ్యాపారం చేస్తున్నా, కొనేవాళ్ళు లేక విపరీతమైన నష్టాల్ని చవి చూస్తున్నాను. గతంలో రోజుకి 10,000 గిరాకీ ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు కూడా రావటం లేదు. 10,000 ఎక్కడ, 1,000 రూపాయలు ఎక్కడండి. అండ్ కార్లో ఆటోలు నడిపే 4,000 మంది కరోనా వచ్చింది, భయంగా బండ్లు నడుపుతున్నామని తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ సలావుద్దీన్ చెప్తున్నాడు. ఆయన అంటున్నది ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్కి అసలు కిరాయిలు దొరకలేదు. వచ్చే 2-3 కిరాయిల్లో కూడా 20% కమిషన్ క్యాబ్ కంపెనీలే తీసేసుకుంటాయి. కంపెనీలు ఇలాంటి టైంలో మా గురించి ఆలోచించాలి అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. ఇంకో క్యాబ్ డ్రైవర్ చెప్తున్నది ఏంటంటే 18 గంటలు యాప్ ఆన్ చేసి ఉంచినా సరే 1-2 తప్పించి అసలు మాకు రైడ్సే రావట్లేదు, చాలా నష్టపోతున్నాం, బ్యాంక్ కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో జనంలో కరోనా భయం మాత్రం విపరీతంగా కనిపిస్తోంది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. బయటకు వచ్చి రోడ్డుపై కుప్పకూలాడు, 4 గంటలైనా ఎవరు పట్టించుకోలేదు, కరోనాతో చనిపోవడమే కారణం. గుంటూరులో దారుణమైన ఘటన జరిగిందండి. కరోనా బారిన పడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ రోడ్డుపైన అతను కుప్పకూలి చనిపోయాడు. అతన్ని ముట్టుకుంటే ఎక్కడ కరోనా సోకుతుందో ఆ డెడ్ బాడీని ముట్టుకుంటే అని చెప్పి చాలా మంది అసలు బయటకు రాని పరిస్థితి. ఇరుగు పొరుగు వాళ్ళు అయితే అసలు బయటకు కూడా తొంగి కూడా చూడలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఒక 4 గంటల పాటు అట్లనే దిక్కుముక్కు లేకుండా రోడ్డు మీద పడింది. సత్తెనపల్లిలో, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. తర్వాత మున్సిపల్ సిబ్బంది వచ్చి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు అవి చేసిన పరిస్థితి. ఇలా చాలా చోట్ల ఉందండి. అండ్ ఏపీ విషయంకి వస్తే నిన్న ఏపీలో 5,041 కొత్త కేసులు వచ్చాయండి. 56 మరణాలు జరిగాయి. 31,000కు పైగా టెస్టులు చేశారు. 5,000కు పైగా కేసులు వచ్చాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఇప్పటిదాకా ఇన్ని పాజిటివ్ కేసులు రావడం ఇదే ఫస్ట్ టైం. సో మొత్తం 49,650కి అక్కడ కేసుల సంఖ్య పెరిగింది. 56 మంది చనిపోయారు. అండ్ 1,296 మందికి తెలంగాణలో పాజిటివ్ వచ్చింది. దీనిలో గ్రేటర్లో 557, జిల్లాల్లో 739 జిల్లాల్లో పెరిగినాయి. చూసారా గ్రేటర్ కంటే. సో దీంతో 45,000 దాటాయి వైరస్ కేసులు. మొత్తం 12,519 టెస్టులు చేస్తే 1,296 కేసులు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 10% పాజిటివ్ రేట్ ఉంది. సో మొత్తం గ్రేటర్ పరిధిలో కంటే జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదైన సిచ్యువేషన్. వరంగల్ అర్బన్లో ఎక్కువగా వచ్చాయండి. 117 మందికి వైరస్ సోకింది. రంగారెడ్డిలో 111, మేడ్చల్లో 87, కామారెడ్డిలో 67, వరంగల్ రూరల్లో 41. ఒకప్పుడు వరంగల్ రూరల్ 0 కేసులు, గ్రీన్ జోన్ అని చెప్పి అనుకునేవాళ్ళం. అలాంటి వరంగల్ రూరల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇక హెల్త్ బులెటిన్ లో ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఖాళీ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్ 10,932, ఆక్సిజన్ బెడ్స్ 2,920, ఐసీయూ బెడ్స్ 1,329 ఖాళీగా ఉన్నాయని చెప్పి మొత్తం హెల్త్ బులెటిన్ లో చెప్పారు. అండ్ అదే పేజ్ లో దేశంలో చూస్తే ఒక్కరోజే 40,000 కేసులు. మనం ఏ రోజుకి ఆ రోజు హైయెస్ట్ కేసెస్ నమోదవుతున్నాయి దేశంలో. నిన్న 40,000 కేసులు వచ్చాయండి. మహారాష్ట్రలో 9,500, ఏపీలో 5,000, తమిళనాడులో ఆల్మోస్ట్ 5,000. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో విపరీతంగా కేసులు రావడంతో దేశం మొత్తం కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయి 40,153 కొత్త కేసులు వచ్చాయి నిన్న మన దేశంలో. 675 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 11,18,017కి పెరిగాయి. మరణాలు కూడా 27,000 దాటిపోయాయి. కోలుకున్న వాళ్ళ సంఖ్య 7 లక్షల మార్క్ దాటింది. సో రికవరీ రేట్ 62.7గా ఉంది అని చెప్పి చెప్పారు. బట్ ఇది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందిటండి. ఎందుకంటే గత ప్రపంచంలోనే రోజు నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో మన దేశం సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ వానాకాలం
ఆల్రెడీ వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. వచ్చే చలికాలం ఈ టైంలో మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి ఐఐటి భువనేశ్వర్, ఎయిమ్స్ ఏదైతే స్టడీ చేశాయో అందులో తేలింది. సో మరింత కాషియస్గా, మరింత కేర్ఫుల్గా మనం ఉండాల్సిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇక అదే పేజ్లో తిండి 2 పూటలే. చాలా కుటుంబాలు కూలీలు అయితే పని దొరక ఇబ్బంది పడుతున్నారు. 55% కుటుంబాలు రోజు 2 పూటలే తిండి తిని బతికిడుస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. ఈ లాక్డౌన్ టైంలో 24 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం వరల్డ్ విజన్ ఏషియా పసిఫిక్ అనే సంస్థ చేసిందండి ఈ సర్వే. కరోనా ఎఫెక్ట్ ఆన్ ఏషియా మోస్ట్ వల్నరబుల్ చిల్డ్రన్ ఎర్లీ రికవరీ అసెస్మెంట్ పేరిట నిన్న రిలీజ్ చేసింది. 67% మంది ఉపాధిని కరోనా దెబ్బతీసింది అని చెప్పి రిపోర్ట్లో పేర్కొన్నారు. అండ్ పిల్లల మీద అయితే విపరీతంగా ఒత్తిడి పెరిగింది అని చెప్పి రిపోర్ట్లో ఉంది. స్కూళ్లు మూతపడడం, పిల్లలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల వాళ్ళలో విపరీతమైన బిహేవియరల్ చేంజెస్ వచ్చాయంట. వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చాయి. క్వారంటైన్ వంటి చర్యలతో పిల్లల మీద ఒత్తిడి పెరిగింది. దాంతో వాళ్ళు విపరీతంగా ప్రవర్తించడం, వాళ్ళ మీద హింస జరగడం, ఇట్లా రకరకాలకి పిల్లలు గురయ్యారు అని చెప్పి కూడా ఇందులో తెలిపింది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, కాంబోడియా, ఇండోనేషియా, మంగోలియా, మయన్మార్, నేపాల్, ఫిలిప్పైన్స్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా ఈ సంస్థ సర్వే చేసింది. చాలా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు చర్యలు చేపట్టాలి అని చెప్పి రిపోర్ట్లో పేర్కొంది. అండ్ అదే పేజ్లో ఆర్టీఏలో కరోనా దందా. గతం కంటే అదనంగా అక్రమ వసూళ్లు. మామూలుగానే ఆర్టీఏలు అంటేనే బోల్డ్ అంత అక్రమ దందా నడుస్తుంది, మనందరికీ తెలిసిందే. ఈ కరోనా కష్టకాలంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. విపరీతంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆదాయం తగ్గడంతో లంచం రేట్లు పెంచారు. ఈ టైంలో స్లాట్స్ కూడా బాగా తగ్గుతాయి కదా. ఈ వెహికల్ లైసెన్స్ రెన్యువల్ కి కోసం, లేకపోతే లైసెన్స్ కి స్లాట్ బుకింగ్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి లంచం రేట్లు పెంచారు. ఈ మేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారుల బాటలోనే దళారులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో వాహనదారుల నుంచి ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్లాట్ సగానికి తగ్గడంతో ఆదాయం తగ్గగా అక్రమ వసూళ్ల రేట్లు పెంచారు అని చెప్పి చూస్తున్నాం. వసూళ్ల రేటు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో 56 ఆర్టీఓ యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రతిరోజు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇలా రకరకాల సేవల కోసం ఆల్మోస్ట్ వేల సంఖ్యలోనే వస్తారు వాహనదారులందరూ. ప్రస్తుతం 59 సేవలను ఆన్లైన్లో అందిస్తున్నారు. దీనిలో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించి తమకు ఏవైతే సేవలు కావాలో అవి పొందొచ్చు. కానీ కరోనా కంటే ముందు డిమాండ్ను బట్టి ఒక్కో ఆఫీస్కు 600 వరకు స్లాట్స్ ఓపెన్లో పెట్టేవారు. ఇప్పుడు ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్, కరోనా వ్యాప్తి వీటన్నిటి నేపథ్యంలో స్లాట్స్ తగ్గించారు. ఓన్లీ ఒక్కొక్క ఆఫీస్ పరిధిలో 300 స్లాట్స్ మాత్రమే అనమాట. సో ఆదాయం తగ్గడంతో విపరీతంగా ఎక్కువగా అంటే లంచం రేట్ పెంచేశారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 2 నెలల పాటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి కదా. సో ఆర్టీఏకి, అధికారులకి, సిబ్బందికి, దళారులకు వీళ్ళెవరికి పని లేదు, ఆదాయం కూడా లేకుండే. సో తిరిగి ప్రారంభించినా సరే సగం స్లాట్స్ ఉండడంతో తక్కువ మంది వాహనదారులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వీలైనంత ఎక్కువ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం. వీళ్ళలో కోడ్ భాషలు ఉంటాయట. ఈ ఆర్టీఏ కార్యాలయంలో పనులన్నీ కూడా కోడ్ భాషలో నడుస్తాయి. దళారులతో వాహనదారులకు డీల్ కుదిరాక వారు తెచ్చిన పత్రాలపై పెన్సిల్ లేదా పెన్నుతో ఒక కోడ్ రాస్తారట. ఫలానా అధికారిని కలవాలి అని చెప్పి బ్రోకర్ చెప్తాడు. ఆ లోపలికి వెళ్ళి ఉద్యోగిని కలిసి వెంటనే కోడ్ చూసి పని చేస్తాడు అని చెప్పి కూడా ఇలా వచ్చిన డబ్బుల్ని మొత్తం వీళ్ళందరూ పంచుకుంటారట. ఎంత దారుణంగా ఉందంటే సిచ్యుయేషన్. ఆర్టీఏలో ఆన్లైన్ వ్యవస్థ వచ్చినా సరే చాలా పనులకి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్ళి తీరాల్సిన పరిస్థితి. ఈ ఆన్లైన్ లో చేసుకోవచ్చు అనే విషయం మీద చాలా మందికి అవగాహన లేకపోవడం, ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం, టైం లేక ఇవన్నీ ఎవరు చేస్తారులే, ఏదో దళారికి కొంచెం డబ్బిస్తే పని అయిపోతుంది అని చెప్పే యాటిట్యూడ్ వల్ల కూడా చాలా మంది ఇట్లా ఈ దళారుల బారిన పడుతున్నారు. వీళ్ళు విపరీతమైన అక్రమ దందాకు పాల్పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే న్యూస్ పేపర్లతో కరోనా రాదు, నేను రోజు పేపర్లు చదువుతూనే ఉన్నా అని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నారండి. న్యూస్ పేపర్లతో కరోనా వస్తుంది అని చెప్పి మొదట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు పేపర్లతో కరోనా స్ప్రెడ్ కాదు అని చెప్పి. అయినా సరే ఇంకా చాలా మంది న్యూస్ పేపర్లు చదవాలంటే భయపడుతున్న పరిస్థితి. న్యూస్ పేపర్లు చదవడం తగ్గించేశారు అని చెప్పి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అంటున్నారు. ప్రసార మాధ్యమాల పాత్ర అసమానమైనది. ఈయన కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర అని ఫేస్బుక్ వేదికగా నిన్న ఆయన ఒక వ్యాసం పంచుకున్నారు. అందులో మీడియా ఎలాంటి కీలక రోల్ ప్లే చేసింది కరోనా టైమ్స్లో అనేది మొత్తం రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, మార్గదర్శకాలు వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయాలంటే మాధ్యమం, దానికి మీడియా ఒకటే. సో ఈ సమయంలో మీడియా చేసిన కృషిని అభినందిస్తున్నాను అని చెప్పి ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు లెక్క చేయకుండా లాక్డౌన్, ఇతరత్ర ఆంక్షల వల్ల మీడియా సంస్థలకు కూడా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడా కూడా ప్రజలకి సేవ చేయడంలో, సమాచారాన్ని కరెక్ట్గా చేరవేయడంలో ఎక్కడా కూడా మీడియా వెనక్కి తగ్గలేదు అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. సో
వైరస్ పై ప్రజల్లో చైతన్యం పెంచే దిశలో కరోనా బారిన పడి చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పి అంటున్నారు. సో న్యూస్ పేపర్లతో కరోనా రాదు, నేను రోజు చదువుతున్నానని చెప్పి ఉపరాష్ట్రపతి చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి, యువ తెలంగాణ డిమాండ్ చేస్తుందండి. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ఇప్పటికే చాలా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా సరే ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. అండ్ అదే పేజ్ లో పీవీ బిడ్డకు ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ ఇప్పుడు 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. సో ఒక సీటు నాయనికి లేదా ఆయన అల్లుడికి. నాయని నరసింహారెడ్డి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి. సో మొన్న మధ్య కలిసినప్పుడు కూడా మరి ఏంటి సీటు నీకేమంటావా లేకపోతే నీ అల్లునికి ఇవ్వాలా అని చెప్పి తిరకాసు పెట్టిరట. సో ఆయన అల్లునికి ఇప్పించాలన్నా తానే తీసుకోవాలా, ఒకవేళ అల్లునికి ఇప్పిస్తే తానేం చేయాలని చెప్పి తల పట్టుకున్నారు నాయని నరసింహారెడ్డి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆప్షన్ 9కే వదిలేశారు. సో మరి 9ని లేదా ఆయన అల్లుడికి అయితే ఒకటి కన్ఫర్మ్. మరొక సీటు బీసీలో కేటాయించే ఛాన్స్. ముందు వరుసలో బసవరాజు సారయ్య, క్యామ మల్లేష్, మనం వీళ్ళ పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నాయి. సో త్వరలో కేబినెట్ భేటీ జరగబోతోంది. అందులో అభ్యర్థుల్ని ఓకే చేసే ఛాన్స్ కనిపిస్తోందని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు వాణిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, తద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బ్రాహ్మిన్స్ సపోర్ట్ మనకి దొరుకుతుంది, బ్రాహ్మిన్స్ అందరినీ ఆకర్షించవచ్చు అని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నట్లు. అండ్ పీవీ కూతురుకి మనం ఎమ్మెల్సీ సీట్ ఇస్తే కాంగ్రెస్ ఏదైతే పీవీకి అన్యాయం చేసిందో, తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదులు, సంస్కరణలవాది, ఇలా ఇప్పుడు ఎలాగ శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి పీవీ కూతురుకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఆ మేర కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని చెప్పి కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పీవీకి కాంగ్రెస్ పార్టీ సరైన ప్రయారిటీ ఇవ్వలేదు. సో దీని మీద సరైన టైంలో మాట్లాడతా అని చెప్పి ఆ రోజు శత జయంతి ఉత్సవాల టైంలో కూడా అన్నారు. ఇప్పుడు వాణిదేవిని ఎమ్మెల్సీగా నియమించి కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే వ్యూహం పన్నుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 25 డివిజన్స్ లో జిహెచ్ఎంసీకి సంబంధించి బ్రాహ్మణ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో వాణిదేవిని ఎమ్మెల్సీగా పెడితే వీళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ వైపు తిప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తున్నట్లుంది. సో మరి త్వరలోనే దీనికి సంబంధించి కేబినెట్ భేటీలోనే అభ్యర్థుల్ని ఖరారు చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారు? 20 లోపు చెప్పాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిందండి. ఆగస్టా, సెప్టెంబరా, అక్టోబరా ఎప్పటి నుంచి స్కూల్స్ తెరవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారో చెప్పండి, 20 లోపు చెప్పాలి అని చెప్పి కేంద్రం కోరింది రాష్ట్రాన్ని. మరి చూద్దాం రాష్ట్రం ఏం చెప్తుందో. అండ్ అదే పేజ్ లో ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా గండం మనం చూసాం కదా. ఏపీలో ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఇస్తున్నారు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం దారుణమైన పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చి అధికారికంగానే 46 మందికి పాజిటివ్ వచ్చిందండి. 8 మంది చనిపోయారు కూడా. కానీ పూర్తి వివరాలు ఆఫీసర్లు చెప్పడం లేదు. చాలా మంది కొంచెం ఇవి కనిపించగానే సిమ్టమ్స్ హోమ్ ఐసోలేషన్కి వెళ్ళిపోతున్నారు. అనధికారికంగా చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే 85 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. అండ్ 20 మంది దాకా చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే 6 ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే అధికారులు మాత్రం వేరే కారణాలతో వాళ్ళు చనిపోయారని చెప్పి కప్పిపుచ్చుతున్న పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా హైదరాబాద్ తార్నాకలో ఆర్టీసీ హాస్పిటల్ ఉంది. దానిలో కోవిడ్ వార్డ్స్ పెట్టండి, కోవిడ్ బెడ్స్ పెట్టండి అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నా వినట్లేదు. ఆల్రెడీ రైల్వే ఉద్యోగులకి లాలాగూడలో ఈ ప్రొవిజన్ పెట్టారు, కోవిడ్ హాస్పిటల్ గా దాన్ని మార్చారు. బట్ ఇక్కడ మాత్రం 1.5 లక్షల మంది ఇక్కడ సేవలు పొందుతుంటారు ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నా కరోనా వస్తే గాంధీకే వెళ్ళాలని చెప్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు దీన్ని కోవిడ్ గా మార్చండి అని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మరి ఈ తరహా సింగరేణిలో కూడా స్పెషల్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా వేరే వేరే సంస్థలు చేస్తుంటే ఆర్టీసీ ఎందుకు పట్టించుకుంటలేదని చెప్పి కూడా ఉద్యోగులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అనేక చోట్ల హైదరాబాద్ లో ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి, అక్కడైనా కనీసం ఐసోలేషన్ వార్డ్స్ అవి ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్నారు. అసలు కరోనా నియంత్రణ చర్యలేవి. మార్చి 22 నుంచి మే 18 వరకు ఆర్టీసీ బస్సులు డిపోల్కే పరిమితమయ్యాయి. నేను చెప్పాను కదా, ఆ తర్వాత బస్సులు స్టార్ట్ అవ్వగానే జనాలు చాలా తక్కువగా ఎక్కారు. అయినా సరే శానిటైజర్ బాటిల్, ఒక్కొక్క ట్రిప్ తర్వాత శానిటైజ్ చేయడం ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు అవి ఏమీ లేవు. బస్సులు తిరుగుతున్నాయి, జనాలు ఎక్కినంత మంది ఎక్కుతున్నారు, ఒక శానిటైజర్ లేదు, బస్సుని మొత్తం కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయడం లేదు, ఏమీ లేదు. బస్ స్టాండ్లలో హ్యాండ్ వాష్లు కూడా పెట్టడం లేదంటే ఎంత లైట్ తీసుకుంటున్నారో మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు క్వశ్చన్ చేస్తున్నారండి. ఎంతో మంది ఆర్టీసీలో కరోనా బారిన పడుతున్నారు, 10ల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయినా సరే ఎందుకు పట్టించుకోవట్లా? తార్నాకలో ఆర్టీసీ హాస్పిటల్ ఉన్నా సరే ఐసోలేషన్ వార్డ్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఏపీలో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మేము చేసిన తప్పేంటని చెప్పి అడుగుతున్న పరిస్థితి.
అండ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు శ్రమ దోపిడీ జరుగుతుందని ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి అంటున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శ్రమ దోపిడీ చేస్తోంది. ఆల్మోస్ట్ 12 గంటలకు పైగా వాళ్ళతో పనిచేయిస్తున్నారు. వారందరికీ 8 గంటలు డ్యూటీ వేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మార్నింగ్ 7 గంటలకు వస్తే రాత్రి 8 వరకు వీళ్ళతో పనిచేయిస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. దీనికి సంబంధించిన వార్త. అండ్ పీవీది కాంగ్రెస్ కుటుంబమే అని చెప్పి కాంగ్రెస్ అంటోందండి. 24 నుంచి ఇందిరాభవన్ లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. నిన్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ మొత్తం శత జయంతి కమిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్ లో వీళ్ళందరూ కూడా పోస్టర్ ని చలో మల్లారం పోస్టర్ ని ఆవిష్కరించారు. జూమ్ యాప్ ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ 24 నుంచి ఏదైతే ఇందిరాభవన్ లో శత జయంతి ఉత్సవాలు స్టార్ట్ కాబోతున్నాయో ప్రముఖులందరూ మాట్లాడబోతున్నారని చెప్పారు. సోనియా రాహుల్ సందేశాలు పంపిస్తారని చెప్పి కూడా చెప్పారు. పిసిసి చీఫ్ అంటున్నది ఏంటంటే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు ఏమన్నా మాజీ ప్రధాని పివి నరసింహారావుది 100% కాంగ్రెస్ కుటుంబమే అని చెప్పి అంటున్నారు. ఎనీవేస్ ఇటు కాంగ్రెస్ అటు టిఆర్ఎస్ మధ్య పివి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి మొత్తం మాదంటే మాది మేమే ఛాంపియన్స్ అన్నట్లు రేస్లో ఉన్నాయి. ఎవరు నిర్వహించినా సరే ఆ అపర మేధావికి ఇంత గౌరవం దక్కుతున్నందుకు, ఇంత పెద్ద ఎత్తున ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు కామన్ మ్యాన్ అయితే సంతోషిస్తున్న పరిస్థితి. సో చెలో మల్లారం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని సందర్భంగా వీళ్ళు ఆవిష్కరించారండి. ఎందుకంటే 24న పివి శత జయంతి ఉత్సవాలు జరపాలని ఎందుకు డిసైడ్ చేశారంటే ఆ రోజు పివి మొదటి ఆర్థిక సంస్కరణల ప్రసంగం చేశారట. అందుకని చెప్పి ఇందిరాభవన్ లో ఆ రోజు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం ఆ సమావేశాన్ని అందరూ విని ప్రసంగాన్ని అందరూ విని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ అధికారంలో ఉన్నప్పుడు పివి గుర్తుకు రాలేదా అని క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ ని. పివి మనమడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కాంగ్రెస్ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి. ఆయన్ని రాష్ట్ర స్థాయికి దిగజార్చిన ఘనత కాంగ్రెస్ గా దక్కుతుంది. ఇప్పుడేమో ఉత్సవాలని చెప్పి జబ్బలు చేర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం గుర్తుకు రాలేదా పివి? అసలు ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయానికి కూడా ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వలేదు. ఇక్కడ కూడా ఆయన అంత్యక్రియలకు సంబంధించి దారుణంగా అవమానించారు. చేసినవంతా చేసి ఇప్పుడేమో శత జయంతి ఉత్సవాలు, కాంగ్రెస్ కుటుంబం పివి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా అవసరమా అని చెప్పి ఎన్వి సుభాష్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఆన్లైన్లో ఆటలాడి ప్రాణాలు తీసుకుంటుండ్రు. చాలా విపరీతంగా ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి జనం ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పెద్దల వరకు కూడా ఈ లాక్డౌన్ వల్ల ఎంతసేపు ఫోన్ అలవాటు అయిపోయి ఆ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి ఇట్లా రకరకాలుగా సరే టైం విపరీతంగా దొరకడం వల్ల ఒకటి, అండ్ ఒక ఆన్లైన్ గేమ్ అనేది ఏంటంటే ఒక 2-3 రోజులు ఆడితే దానికి విపరీతమైనగా మనం ఎడిక్ట్ అయిపోవాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. సో అట్లా ఎడిక్ట్ అయిపోయి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. గేమ్స్ లో చాలా స్టేజ్లు ఉంటాయి. తర్వాత స్టేజ్కి వెళ్ళాలంటే సరిపడా పాయింట్లు, వెపన్స్ ఉండాలి, లేకపోతే కొనాల్సి వస్తుంది. సో దీనికోసం ఆన్లైన్ లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. దీన్నే సైబర్ నేరగాళ్ళు ఆసరాగా చేసుకుని ఆడుకుంటున్న ఈ గేమ్స్ ఆడుతున్న పిల్లల్ని మొత్తం మీరు మనీ ప్రైజ్ గెలుచుకోవచ్చు అని చెప్పి ఆశ చూపించి పదే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లలు పేమెంట్స్ చేసేస్తూ ఆ మెసేజ్ని డిలీట్ చేస్తున్నారు. ఇట్లా చాలా చోట్ల ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పి చూస్తున్నాం. పిల్లలు స్టూడెంట్లు ఆడే టైంలో పాయింట్స్ కావాలంటే లింక్ క్లిక్ చేయండి అని చెప్పి కూడా లింక్స్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మటాష్ మొత్తం మన డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి అండ్ డబ్బులు కూడా కొట్టేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. పెద్దలైతే జూదం ఆడుతున్నారండి. ఎంప్లాయీస్ పెద్దలు, పిల్లలేమో ఈ ఆన్లైన్ గేమ్స్ అవి ఆడుతుంటే చాలా మంది రమ్మీ బాట పట్టారు. ఫోన్లో నెట్, అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు ఎక్కడి నుంచి అయినా రమ్మీ ఆడొచ్చు. సో దీనిలో ఆడి విపరీతంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే హిప్నో కమలాకర్ సైకాలజిస్ట్ చెప్తున్నది ఏంటంటే పేరెంట్స్ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ పిల్లల దగ్గర ఎక్కువసేపు గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి. వాళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ చూస్తున్నారో గేమ్స్ ఆడుతున్నారో కూడా తెలియదు. సో ఎప్పటికప్పుడు పేరెంట్స్ ఒక కన్నేసి ఉంచాలి పిల్లల మీద. పిల్లలు దానికి అడిక్ట్ కాకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంతేకాదండి, గేమ్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే అప్పుల కోసం కూడా యాప్స్ ఉంటున్నాయంట. ఎంత ఇదో చూడండి. మామూలుగా బ్యాంక్ స్టేట్మెంట్స్, మామూలు పిల్లలు అయితే ఈ యూత్ స్టూడెంట్స్ అయితే ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఫేస్బుక్ తదితర వివరాలు ఇవ్వాలట. వేరే వాళ్ళైతే ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. వీటిని ధృవీకరించుకున్న తర్వాత ఆ యాప్స్ 500 నుంచి అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయట. సో చాలా మంది ఈ అప్పులు ఇచ్చే యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని విచ్చలవిడిగా అప్పులు కూడా చేసేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం మోదలి గ్రామానికి చెందిన మధుకర్, ఇతను హైదరాబాద్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. లాక్డౌన్ టైంలో ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ లో డఫాబెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడట. దానికి ఎడిక్ట్ అయి 15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. విషయం తండ్రికి తెలియడంతో అప్పు తెచ్చి ఆయన డబ్బులు కట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో ఇతను మనస్తాపానికి గురై మధుకర్
పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇది ఒక్క మధుకరే కాదండి, చాలా మంది ఇదే బాటలో ఉన్నారు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ గేమ్స్ బారిన పడకుండా చూసుకోవాలి. అండ్ నేడు రేపు అక్కడక్కడ వానలు పడతాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. దానికి సంబంధించిన వార్త. అండ్ 8 రాష్ట్రాల్లో మనోళ్లే కీలకం. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఇండియన్ ఓటర్స్ కీలకంగా మారబోతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 8 రాష్ట్రాల్లో మన వాళ్ళు కీలకంగా ఉండబోతున్నారు. ఎక్కువగా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో బ్యాటిల్ గ్రౌండ్స్ గా ఏవైతే స్టేట్స్ ని భావిస్తారో మిచిగన్ గానీ, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కెరోలినా, టెక్సస్, ఇక్కడ ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో ఎలా అంటే గెలుపోటమల్ని నిర్ణయించే స్థాయిలో అక్కడ ఇండియన్ ఓటర్స్ ఉన్నారు. సో లెక్కలతో సహా డెమోక్రట్ లీడర్స్ సర్వేలు వివరిస్తున్నాయి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మరి ఏ పార్టీ వైపు వీళ్ళు మొగ్గు చూపుతారో చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. అండ్ ఇరిగేషన్ సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్ రివ్యూలు. ఏడాది కాలంగా ఏదైతే ఇరిగేషన్ రీఆర్గనైజేషన్ అంశం ఏదైతే వార్తల్లో నిలుస్తోందో దానికి సంబంధించి ఇవాళ సీఎం కేసీఆర్ రివ్యూ చేయబోతున్నారు. 2 కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ఇవాళ రేపు సమీక్షలు జరగబోతున్నాయని చెప్పి చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి, రేపు మధ్యాహ్నం 2 గంటలకి. ఇవాళేమో ఇరిగేషన్, రేపు మధ్యాహ్నం ఏమో సెక్రటేరియట్ గురించి సమీక్ష జరగబోతోందని చెప్పి చూస్తున్నాం. ఇవాళ ఇరిగేషన్ శాఖ సమీక్షలో ఇరిగేషన్ రీఆర్గనైజేషన్ పై ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ భారీ, మధ్య తరహా, చిన్న తరహా ఐడిసి ప్రాజెక్టులు ప్యాకేజీల పేరుతో ఉంది. సో ఇదంతా ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ రేపేమో సెక్రటేరియట్ కి సంబంధించి సో వరుసనే 2 రోజులు 2 కీలకమైన ఇష్యూస్ పై ఆయన సమీక్ష చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజీలో పోతిరెడ్డిపాడుపై సుప్రీంకు పాలమూరు రైతులు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు గురించి కానీ, సంగమేశ్వరం లిఫ్ట్ విషయం కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు కాబట్టి ఇంకా మన ప్రయోజనాల కోసం మనమే కొట్లాడాలి అని చెప్పి రైతులు డిసైడ్ చేసుకున్న పరిస్థితి. న్యాయ పోరాటానికి పాలమూరు రైతులు రెడీ అయ్యారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆల్రెడీ ఎన్జీటీలో నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్ కేసు వేశారు. ఈయనతో పాటు మరికొంతమంది ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు పాలమూరు రైతులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ గవర్నమెంట్ దాదాపు చేతులు ఎత్తేసింది కాబట్టి ఇంకా మన భూముల్ని కాపాడుకోవాలి అంటే మనమే పోరాటం చేయాలని చెప్పి రైతులు ముందుకొస్తున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది ప్రాజెక్ట్. టెండర్లకు ఎన్జీటీ ఓకే చెప్పడాన్ని సవాల్ చేయాలి సుప్రీంకోర్టులో అని చెప్పి వీళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. సో రైతులంతా అభ్యంతరాలు చెప్పడని చెప్పి గవినోళ్ల శ్రీనివాస్ చెప్పారండి. ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూకి అభ్యంతరాలను కూడా పంపినట్లు చెప్తున్నారు. నిలిపివేయాలి, ప్రాజెక్టులు నిలిపివేయాలని కోరుతున్నాం. సో మొత్తం రాష్ట్రం నుంచి సర్పంచులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్ లో తమ అభ్యంతరాలు ఫైల్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. judgepp@ap.gov.in, ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ @gmail.com ఈ 2 మెయిల్ ఐడీలకి అభ్యంతరాలు పంపాలని చెప్పి కూడా కోరుతున్నారు. దానికి సంబంధించిన వార్త. కరెంటు స్తంభాలు ఒరుగుతున్నాయి, తీగలు తెగుతున్నాయి. ప్రజలు, పశువులు చస్తున్నా పట్టించుకోవట్లే. ఊళ్లలో అడ్డదిడ్డంగా కరెంట్ పోల్స్, లైన్లు వేస్తున్నారని చెప్పి పక్కనే ఉన్న ఆర్టికల్ చూస్తున్నాం. 27,000 కోట్లు పెట్టినా బాగుగాని కరెంట్ సిస్టమ్. అసలు స్తంభాలు ఒరిగిపోతున్నాయి, కరెంటు వైర్లు తెగిపోతున్నాయి, మెయింటెనెన్స్ లేక ట్రాన్స్ఫార్మర్లు చాలా డేంజరస్ గా మారుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. పల్లెల్లో కరెంటు వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది అని చెప్పి ఇందులో వచ్చింది. ప్రజలు, పశువుల ప్రాణాలకి ముప్పుగా మారింది. కరెంట్ సిస్టమ్ ని బాగు చేసేందుకు 6 ఏళ్లలో 27,000 కోట్లకు పైగా కేటాయించారట. ఖర్చు పెట్టింది, అయినా సరే ఇంకా లోపాలు వికరిస్తూనే ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో కరెంటు కష్టాలు తీర్చడానికి, ఆ వ్యవస్థను పటిష్టపరిచేందుకు కొన్ని వేల కోట్లని గ్రాంట్ గా ఇస్తోంది. రైతుల కోసం ఫ్రీ కరెంట్ పేరిట సర్కారు వేల కోట్లు విడుదల చేస్తున్నా ఈ పల్లెల్లో మాత్రం కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. పైసలు ఇస్తేనే పని. ఓవైపేమో కరెంటు నిర్వహణలో లోపాలు వెంటాడుతుంటే మరోవైపు ఈ అధికారులు కానీ, సిబ్బంది కానీ విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి మనకి వినిపిస్తున్న పరిస్థితి. పల్లెల్లో మామూలుగా 11 kV కరెంట్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్లకు సంబంధించి ప్రతి 30 మీటర్లకు ఒక పోల్ ఉండాలి. కానీ కరెంటు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా పోల్స్ మధ్య ఖాళీని ఎక్కువగా వదిలేస్తున్నారు. 5 పోల్స్ వేయాల్సిన చోట 3 మాత్రమే వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కరెంటు తీగలేమో కిందికి వేలాడుతున్నాయి. ఈ బరువును తట్టుకోలేక పోల్స్ ఏమో వంగిపోతున్నాయి. కొన్ని చోట్ల వైర్లు తెగి పడిపోతున్నాయి. అసలు కరెంట్ సరఫరాలో చాలా ముఖ్యమైన ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ అయితే అత్యంత దారుణంగా ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దీనివల్ల చాలా మంది ప్రజలు కానీ, పశువులు కానీ విపరీతంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఆంక్షల నడుమ అమ్మకు బోనం. సిటీ అంతటా కూడా సాదా సీదాగా ఉత్సవాలు. ఏం లేవండి, జోర్దార్ పాటలు లేవు, పోతురాజుల ఆటలు లేవు, ఏం లేకుండానే ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల పండుగ జరిగిపోయింది సిటీ వ్యాప్తంగా కూడా.
ఎక్కడా సందడి అది లేకుండా ప్రధాన ఆలయాల్లో పర్మిషన్ లేకపోవడంతో కాలనీలు బస్తీల్లో ఉన్న గుళ్ళ దగ్గరే మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ టెస్ట్లకు కిట్లు లేక టోకెన్లు ఇస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించి విపరీతంగా చేయాలని చెప్పి అన్నా సరే టెస్ట్ కిట్ల కొరత వల్ల ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. డైలీ 60కి మించి టెస్టులు చేయలేని పరిస్థితి. వీళ్ళకి ఇంకా టెస్ట్ కిట్లు చాలా కావాలి అని చెప్పి గవర్నమెంట్ ని కోరుతున్నారు. సో వచ్చిన చాలా మంది, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, విపరీతంగా క్యూ కడుతున్నారు అని చెప్పి. సో వచ్చిన వాళ్ళందరికీ ఒక టోకెన్ మాత్రం ఇస్తున్నారు, రేపు రండి అని చెప్పి. సో టోకెన్లు మాత్రం జారీ చేస్తున్నారు, టెస్ట్ కిట్లు లేక అని చెప్పి మనం ఆర్టికల్ చూడొచ్చు. నెక్స్ట్ పేజ్కి వస్తే నిజాం సాగర్ లో నీళ్లు లేవు. ప్రాజెక్ట్ కెపాసిటీ 17.8 టీఎంసీలు అయితే ఇప్పుడు కేవలం 108 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి నిజాం సాగర్ లో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్ట్. మరి ఇక్కడ నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందండి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే ఆయకట్టు అంతా పంటలతో పచ్చగా కనిపిస్తుంది. బట్ మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక సింగూరు ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో నిజాం సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మామూలుగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నింపి 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ కాళేశ్వరం నీరు ఎటుపోయిందని చెప్పి కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నిజాం సాగర్ మండలం జక్కపూర్ గ్రామంలో నల్లవాగు ఎత్తిపోతల పథకాన్ని పేపర్లో మాత్రమే చూపించింది, నీళ్లు మాత్రం రాలేదు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. అండ్ అదే పేజ్లో జనగామ దవాఖాన్లో అక్కడికి పోతే చేర్చుకోలే, పొదల్లో ప్రసవం. ఎంత దారుణంగా! హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోక పక్కనే ఉన్న పొదల్లో ఒక గర్భిణి ప్రసవించిన పరిస్థితి జనగామ దవాఖాన్లో జరిగింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం ఏం లేదని చెప్పి వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో మున్సిపాలిటీలో టాయిలెట్ ఆన్ వీల్స్, 1000 మంది జనాభాకు ఒక పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారండి. దానికి సంబంధించిన వార్త. పాజిటివ్ కాదు నెగిటివ్, 5గురికి కరోనా సోకిందన్న స్థానిక వైద్యాధికారులు. నెగిటివ్ అంటూ మరుసటి రోజే ఫోన్ కి మెసేజ్లు. పరేషాన్ అవుతున్న కుటుంబం. ఎక్కడ జరిగింది ఇది అంటే ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గాంధీనగర్ కి చెందిన ఒక వ్యక్తికి క్యాన్సర్ అండి. సో డిసెంబర్ 2019 నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మొన్న ఈ మధ్య జూన్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయనకి కొంచెం ఆయాసం అది ఎక్కువ అవడంతో చనిపోయారు. చనిపోయిన తర్వాత మామూలుగా డెడ్ బాడీ ఇచ్చేసారు, అంత్యక్రియలు అవి అయిపోయిన తర్వాత డౌట్ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కి కరోనా టెస్ట్ చేస్తే 5గురికి కరోనా సోకింది అని చెప్పారు. సో వీళ్ళందరూ హోమ్ క్వారంటైన్ అయ్యారు. 2 రోజుల తర్వాత వీళ్ళందరి ఫోన్లకి పేర్లతో సహా మెసేజ్ వచ్చింది, నెగిటివ్ 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 అని. అసలు వీళ్ళు ఎవరికి అర్థం కాదు, ముందు పాజిటివ్ అనడం ఏంటి, తర్వాత నెగిటివ్ అనడం ఏంటి. మేమందరం ఇంట్లో ఉన్నాము పాజిటివ్ పేషెంట్స్ అని చెప్పి కిటికీలు కూడా తెరవనివ్వలేదు మమ్మల్ని చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు. మేమందరం చచ్చిపోయాం ఇక్కడ ఇంట్లో ఉండి ఊపిరి కూడా సరిగా తీసుకునే పరిస్థితి లేక. ఇప్పుడేమో నెగిటివ్ అని చెప్పి మెసేజ్లు పంపిస్తారంటే ఆటలాడుకుంటున్నారా అని చెప్పి వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు చెప్తున్నది ఏంటంటే వీళ్ళకి పాజిటివ్ వచ్చింది ముమ్మాటికి నిజమే, కరోనా నెగిటివ్ అని వచ్చిన మెసేజ్లతో మాకు సంబంధం లేదని చెప్పి ఆయన అంటున్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అంటూ హైదరాబాద్ నుంచి మెసేజ్లు వస్తుంటే వాటితో మాకు అసలు సంబంధం లేదు, మెసేజ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. మరి ఇట్లా మనం అనుకున్నాం కదా, మొత్తం అన్నిటికీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ప్రభుత్వం సైడ్ నుంచి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే అస్సాంను ఆదుకుంటామని చెప్పి అస్సాం సీఎంకి ప్రధాని మోడీ భరోసా ఇచ్చారండి. వరదలతో అస్సాం అతలాకుతలం అయిపోయింది, మనందరికి తెలుసు. ఆదుకుంటామని చెప్పి అన్నారు. అండ్ ఢిల్లీలో వర్షానికి పొంగిన డ్రైనేజ్లు, ఇళ్లను కూల్చిన నాల. మనం ఆ విజువల్ చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం. నిన్న పొద్దున 8:30కి మొదలైందండి. సఫ్దర్జంగ్ లో 74.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రిడ్జ్ లో 86 మిల్లీమీటర్లు, లోధి రోడ్ లో 81.2 మిల్లీమీటర్లు నమోదు అని చెప్పి మనం చూస్తున్నాం. నాలాలైతే నదుల్ని తలపించాయి, జంక్షన్లు అన్ని కూడా చెరువుల్లా మారిపోయాయి. నగరం అంతటా కూడా ట్రాఫిక్ జాము, కరెంట్ కట్, మొత్తం జనం అంతా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఢిల్లీలో అని చెప్పి మనం చూస్తున్నాం. వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి నిన్నంతా కూడా. వాన నీళ్ళు ఇంట్లోకి రావటం, నీటిలో వెహికల్స్ కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా జనాలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. అయితే నీటిలో మునిగి ఒకరు చనిపోయారు, కరెంట్ షాక్ ఇంకొకరు చనిపోయారు. మొదటి వానికి ఇట్లయితే ఎట్లా అని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. వానలు ఇప్పుడే కదా మొదలయ్యాయి, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఉండిపోకుండా ఆప్ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టాలి అని చెప్పి బీజేపీ ఢిల్లీ అధ్యక్షులు ఆదేశ్ గుప్తా డిమాండ్ చేస్తున్నారు. మొదటిసారి కొన్ని గంటలు వర్షం పడితేనే ఇలా ఉంది పరిస్థితి, తర్వాత ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా క్వశ్చన్ చేశారు. అయితే విమర్శలకు ఇది టైం కాదని చెప్పి కేజ్రీవాల్ అంటున్నారండి ఢిల్లీ సీఎం. మనం చూస్తున్నాం గత కొన్ని నెలలుగా అనేక కార్యక్రమాల్లో కరోనా రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా అధికారులు బిజీగా ఉంటున్నారు. ఈ టైంలో
వర్షాలకు సంబంధించి ప్రిపరేషన్స్ అవి కొంత నెమ్మదించిన మాట వాస్తవమే. బట్ ఇలాంటి టైంలో ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు, విమర్శలకి ఇది టైం కాదని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అండ్ పైలట్ కాంగ్రెస్ ను వీడొద్దు అని చెప్పి దిగ్విజయ్ సింగ్ అంటున్నారండి. కాంగ్రెస్ ను విడిచి వెళ్ళొద్దు అని చెప్పి సచిన్ పైలట్ కి ఆయన సూచిస్తున్న పరిస్థితి. నీకు ఏజ్ ఉంది, అశోక్ గెహ్లాట్ నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, బట్ ఇలాంటి సమస్యలన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అయిపోతాయి. జ్యోతిరాదిత్య లాగా నువ్వు కూడా బీజేపీలోకి వెళ్ళొద్దు, బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా లైఫ్ ఉండదని చెప్పి కూడా ఆయన సచిన్ పైలట్ కి సూచిస్తున్న పరిస్థితి. అండ్ రాజస్థాన్ సర్కార్ కి ఈ వారంలోనే బల పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోందండి. ప్రభుత్వం ఈ పొలిటికల్ క్రైసిస్ కి తెరదించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పి చూస్తున్నాం. ఈ వారమే అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ట్విట్టర్ లో మోడీకి 6 కోట్ల మంది ఫాలోవర్స్. ఒబామా, ట్రంప్ తర్వాత అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నది మన ప్రధాని మోడీకే. 3rd ప్లేస్ లో ఆయన ఉన్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 2009 లో ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. పీఎం అయిన తర్వాత విపరీతంగా ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది. సో 6 కోట్ల మంది ట్విట్టర్ లో ప్రధాని మోడీని ఫాలో అవుతారు. దానికి సంబంధించిన వార్త. ఇక వచ్చే నెలలో రాముడి గుడికి శంకుస్థాపన చేసే ఆలోచన చేస్తోందండి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఆగస్టు మొదటి వారంలో శంకుస్థాపనకి మోడీని పిలవాలి అని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ తమిళనాడులో సండే లాక్డౌన్. తమిళనాడులో వరుసగా 3వ ఆదివారం కూడా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ తో లాక్డౌన్ ని పాటించారు. అక్కడ కేసులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. మొత్తం షాపులన్నీ మూతబడ్డాయి, రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి. యానాంలోనూ ఆదివారాలు కంప్లీట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. జనం కూడా సహకరించారు, ఇంట్లోకే పరిమితమయ్యారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నిమిషంలో 100 యోగాసనాలు 11 ఏళ్ల చిన్నారి గిన్నిస్ రికార్డ్ సృష్టించిందండి. ఫటాఫట్ దుబాయ్లో ఉండే ఇండియన్ అమ్మాయి సమృద్ధి కలియా ఒక్క నిమిషంలో 100 యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. దట్స్ సో నైస్ ఆఫ్ హర్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఫ్యాబీ ఫ్లూకి ఇంత రేటా. మొత్తం ఈ గ్లెన్మార్క్ పై డీసీజీఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఫైర్ అయిందని చెప్పి మనం చూస్తున్నాం. మామూలుగా 103 రూపాయలు ఒక టాబ్లెట్, బట్ 2 వారాలు వాడాలి ఫ్యాబీ ఫ్లూ. 12,500 ఖర్చు అవుతుంది. సో విపరీతంగా దీని మీద విమర్శలు రావడంతో మేము తగ్గిస్తున్నాం రేట్ అని చెప్పి ఒక టాబ్లెట్ ధరని 75కి తగ్గించింది. అయినా సరే మొత్తం డోసేజ్ కి 9,150 వరకు ఇవ్వాలి. మరి ఇంత డబ్బులు వసూలు చేయడం ఏంటని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యాబీ ఫ్లూ, మోరోవర్ ఫ్యాబీ ఫ్లూ వల్ల ఏ స్టేజ్ లో ఉన్నా కరోనా తగ్గిపోతుందని చెప్పి కూడా గ్లెన్మార్క్ ప్రచారం చేసుకుంటోంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది డాక్టర్స్ అంటున్నారు. ఫ్యాబీ ఫ్లూ కంటే కూడా నార్మల్ పారాసెటమాల్ తో చాలా వరకు సెటరేట్ చేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. సో ఇంత రేట్ దేశం నుంచి 7 కంపెనీలు రేస్ లో ఉన్నాయండి. ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఏడాది చివరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పి అందరూ ఆశాభావంగా ఉన్నారు. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్లు, ఫార్మా కంపెనీలతో మన దేశం నుంచి 7 కంపెనీలు వీళ్ళతో జతకట్టి మరి వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. ఇందులో మనకు తెలుసు భారత్ బయోటెక్ ఫేజ్ 1-2 ట్రయల్స్ కి వెళ్ళింది. భారత్ బయోటెక్ జైడిస్ క్యాడిలో వచ్చి 7 నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉంది. విదేశీ కంపెనీలతో కలిసి పాన్ ఏషియా బయోటెక్ విదేశీ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నట్లుగా జూన్లో ప్రకటించింది. అండ్ ఏడాది చివరికి వ్యాక్సిన్ వస్తుందని చెప్పి సీరం ఇన్స్టిట్యూట్ చెప్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి చేస్తోంది కదా. సో ఇట్లా మొత్తం మన దేశానికి సంబంధించి 7 కంపెనీలు ఈ వ్యాక్సిన్ రేస్ లో ఉన్నాయి. ఎవరు గెలిచినా సరే మానవాళి గెలుపుగా మనం దాన్ని చూస్తాం కాబట్టి తొందరగా రావాలని చెప్పి కోరుకుందాం. అండ్ సబ్బులు, బిస్కెట్ల కంపెనీలకు మళ్ళీ తిప్పలు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్లు మళ్ళీ విధిస్తున్నారు. ఫేజ్ వైజ్ గా లాక్డౌన్స్ విధించడంతో లాక్డౌన్ ఎత్తేసాక ఈ షాంపూలు, చాక్లెట్లు, బిస్కెట్లు వీటన్నిటికీ కూడా కొంచెం ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ నార్మల్సీగా వచ్చేసిందని. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా రాష్ట్రాల్లో తిరిగి లాక్డౌన్ స్టార్ట్ అవడం, కొన్ని నగరాల్లో వ్యాపారులే సొంతంగా లాక్డౌన్ పెట్టుకుంటడంతో షాప్స్ ఓపెన్ చేయట్లేదు. సో ఎఫ్ఎంసీజీ వస్తువుల కంపెనీల సప్లై చైన్ దెబ్బతింది. అది విపరీతంగా ఎఫెక్ట్ కనిపిస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ప్లేస్మెంట్స్ పెరుగుతలేవు. ఏటా 50% కంటే తక్కువ మందికి కొలువులు. డిప్లొమా స్టూడెంట్లకి ఛాన్సులు దొరకలేదు. యూజీ, పీజీ వాళ్లకు కొంచెం బెటర్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెద్దగా రావటం లేదట. ప్రతి సంవత్సరం కూడా పాస్ అవుతున్న వాళ్ళలో కనీసం 50% మంది కూడా కొలువులు దక్కడం లేదు. ఒక 4-5 ఏండ్లుగా ప్లేస్మెంట్ సంఖ్య పెరగడం లేదు. ఒకవేళ ప్లేస్మెంట్స్ పొందిన వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొంతమందికి అందుతున్నాయి అని చెప్పి యూజీ, పీజీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి చాలా తక్కువగా ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ రన్వే పై ఫైర్ ఇంజిన్ బోల్తా పడిందండి. ఏపీలోని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో జరిగింది ఈ ఘటన. సో ఇండిగో ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అవ్వకుండా వెనుతిరిగింది. ఈ ఏడాది సిపి గేట్ ఉంటుందా ఉండదా? రాష్ట్రంలో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్స్ కోసం ఏదైతే సిపి గేట్ నిర్వహిస్తారో అసలు ఈసారి ఉంటుందా లేదా అని చెప్పి డౌట్స్ వస్తున్నాయి.
ఎందుకంటే ఏ యూనివర్సిటీ నిర్వహించాలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఒకవేళ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనీసం 3 నెలలు పడుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ డిగ్రీ ఎగ్జామ్స్ ఇంకా పూర్తి కాలేదు, వాటి గురించి ఇంకా ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోలేదు కాబట్టి మొత్తం సందిగ్ధంగా ఉంది అని చెప్పి మనం ఆ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఇంకా లైఫ్ ఎడిషన్కి వస్తే, లైఫ్ ఎడిషన్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉందండి, పేజ్ నెంబర్ 6లో ఉంది. శానిటైజర్. ఇప్పుడు అందరికీ శానిటైజర్ అనేది చాలా నిత్యవసరంగా మారిపోయింది. రకరకాల శానిటైజర్స్ మనకి బయట మార్కెట్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏది కరెక్ట్ శానిటైజర్? మనకి డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే 60% ఆల్కహాల్ ఉండాలి, అలా ఉంటేనే శానిటైజర్ ఎఫిషియెంట్ గా వైరస్ ని చంపుతుంది, అదే వాడాలి అని చెప్పి చెప్తున్నారు. మనం తీరా కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఈ శానిటైజర్ కరెక్టా కాదా, ఇందులో అసలు కరెక్ట్ గా వైరస్ ని చంపగల మోతాదులో ఆల్కహాల్ ఉందో లేదో మనకి డౌట్స్ వస్తాయి కదా. చిన్న చిన్న టెస్టులు చేసుకుంటే మనకి శానిటైజర్ ని మనం పరీక్షించవచ్చు ఇంట్లోనే అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దట్స్ ఇంట్రెస్టింగ్. నేను రెండే చెప్తాను చాలా క్రిస్ప్ గా. ఒక చిన్న టిష్యూ పేపర్ ని కింద పరిచి, మరి ఎక్కువ మందంగా టిష్యూని పేర్చొద్దు, ఒక దాని మీద ఒక్క టిష్యూ పేపర్ మీద కాయిన్ లేదా బాటిల్ మూత పెట్టాలట. దాని చుట్టూతా బాల్ పాయింట్ పెన్ తో సర్కిల్ లాగా గీయాలి. ఆ సర్కిల్ లైన్ కంటిన్యూగా డార్క్ గా ఉండాలట. ఆ తర్వాత 4-5 చుక్కల శానిటైజర్ ని ఆ సర్కిల్ మధ్యలో వేయాలి. ఆ లిక్విడ్ కనుక సర్కిల్ బయటికి స్ప్రెడ్ కాకుండా, అంటే ఆ సర్కిల్ దాటి లిక్విడ్ శానిటైజర్ వెళ్లకుండా చూసుకోవాలి. కొంచెం సేపట్లోనే శానిటైజర్ టిష్యూలో ఇంకిపోతుంది. ఒకవేళ జెల్ బేస్డ్ శానిటైజర్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆల్కహాల్ నిండిన శానిటైజర్ అయితే బాల్ పాయింట్ పెన్ తో గీసిన లైన్ లోని ఇంకు చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ఇంకు చుట్టూ కనుక స్ప్రెడ్ అయితే మీ శానిటైజర్ లో కరెక్ట్ కంటెంట్ లో ఆల్కహాల్ ఉన్నట్లే. ఎందుకంటే పేపర్ క్రోమోటోగ్రఫీ ప్రిన్సిపల్ ఉపయోగపడుతుందట. బాల్ పాయింట్ పెన్ లోని ఇంక్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటేనే ఇంక్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇంక్ స్ప్రెడ్ అయింది అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ కరెక్ట్గా ఉన్నట్లే. లేదా గోధుమ పిండి టెస్ట్ కూడా చేయొచ్చు. గోధుమ పిండి కొంచెం తీసుకుని అందులో ఎక్కువ కాదు, జస్ట్ 1-2 చుక్కలు శానిటైజర్ వేసి దాన్ని కలిపేందుకు ప్రయత్నించాలి. అది కనుక వెంటనే ఉండలాగా మారితే అందులో మీ శానిటైజర్ లో వాటర్ ఎక్కువ ఉన్నట్లు. లేదు, ఎంత శానిటైజర్ ఒక్కొక్క డ్రాప్ ఎక్కువ వేసి కలుపుతున్నా సరే పొడి పొడిగానే ఉంటుంది అంటే మీ దానిలో ఆల్కహాల్ ఎక్కువగా ఉన్నట్లు. ఇలానే ఇంకా 2-3 టెస్ట్లు కూడా ఉన్నాయి. సో డిజిటల్ వర్షన్ లో మీరు చూడొచ్చు. ఇట్లా మీరు కొన్న శానిటైజర్ లో పర్ఫెక్ట్ ఆల్కహాల్ కంటెంట్ ఉందో లేదో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి, కరెక్ట్ గా శానిటైజర్ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి, అప్పుడే వాడండి. అండ్ ఒకవేళ బయటకు వెళ్తేనే శానిటైజర్ వాడండి. ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కువగా చేతులు కడుక్కోవడానికి సబ్బుతో ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. విపరీతంగా కరోనా వ్యాపిస్తోంది. ఫేస్ మాస్క్లు మర్చిపోకండి, హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ అస్సలు ఎట్టి పరిస్థితిలో పక్కన పెట్టకండి. ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. ఇవాళకి ఇంతే. హ్యావ్ ఎ నైస్ డే, స్టే సేఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.